ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీలోని గవర్నమెంట్ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ జీఎల్ఐ జీపీఎఫ్ పెండింగ్ బకాయిల తాలూకు నిధులను ప్రభుత్వం అకౌంట్లో జమ చేసింది. గతంలో చెప్పిన మాట ప్రకారం మార్చి 31లోగా పెండింగ్ బకాయిలను అకౌంట్లలో జమ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇక ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే తెలిపింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ బకాయిల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక బకాయి పడిన నిధుల విడుదలకు సంబంధించి గతంలో జరిగిన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల అకౌంట్ 1600 కోట్లకు పైగా చెల్లింపులైతే చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలను 2 రోజుల పాటు జమ చేసింది. మరోవైపు దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సుమారు నెల రోజుల క్రితం పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. కార్యాచరణ సైతం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్, ఏపీజీ, ఎల్ఓ లోన్లు అలాగే సరెండర్ లీవ్ అండ్ క్యాష్మెంట్ సహా పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ సైతం ప్రకటించాయి. ఈ క్రమంలోనే చెలో విజయవాడకు సైతం పిలుపునివ్వగా ఇక ప్రభుత్వం తరపున మంత్రులు వారితో సమావేశమయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై వారితో చర్చించారు. అనంతరం పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలైతే ఆందోళన అయితే విరమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక మార్చి 31 నాటికైతే నిధులు జమ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరి అకౌంట్లలోకి అయితే ఇక 1600 కోట్లకు పైగా చెల్లింపులు చేసిన ప్రభుత్వం ఇక వీటినైతే సత్వరం వారి అకౌంట్లలోకి అయితే చెల్లించింది ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్గా అప్డేట్ అనమాట. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరి పెండింగ్ బకాయిలు అనేవి ఈరోజు ఇక వారి అకౌంట్లో అయితే చేరబోతున్నాయి. ఇక ఇది మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.